హలో ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్ ఫ్రై. చాలా సింపుల్ వేలో బీట్రూట్ ఫ్రై అయితే ప్రిపేర్ చేశాను. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు వేసుకొని 2 పచ్చిమిరపకాయలు పొడవుగా చీల్చి వేసుకొని అదేవిధంగా ఇందులోనే బీట్రూట్ ముక్కలను అయితే చిన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. సో ఇందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా అయితే కలిపేసుకోవాలన్నమాట. బీట్రూట్లో విటమిన్ సి, విటమిన్ B6, ఫోలేట్, మ్యాంగనీస్, పొటాషియం, ఇనుము, ఫైబర్ ఇవన్నీ ఉంటాయి. ఇది మంచి న్యూట్రిషన్స్ ఫుడ్ అన్నమాట. సో హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని కూడా మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలన్నమాట. సో చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత సో ఈ విధంగా అయితే లైట్గా కుక్ అవుతుంది. సో కొంచెం లైట్గా కుక్ అయిన తర్వాత ఇందులోనే తగినంత కారం అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువ కారం అవసరం లేదు. సో కొంచెం కారం వేసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇందులో అయితే ఎన్నో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో బ్లడ్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. సో ఇందులోనే కొంచెం నేను ధనియా పొడి కూడా యాడ్ చేశాను. ధనియా పొడి యాడ్ చేసిన తర్వాత సో మరి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. సో చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది చపాతీలోకి, పూరీలోకి, రైస్కి సైడ్గా కూడా మనమైతే బీట్రూట్ ఫ్రైని అయితే తినచ్చు. సో ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత తీసి చూస్తే మంచిగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. సో అన్నంలోకి కూడా చాలా బాగుంటుందన్నమాట ఈ రెసిపీ అయితే. సో నచ్చితే ఒకసారి అయితే ట్రై చేయండి. సో అన్నంలోనికే కాకుండా చపాతీలోకి అండ్ పూరీలోకి కూడా చాలా బాగుంటుంది. సో ఇది బీట్రూట్ ఫ్రై అన్నమాట. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.